మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం బీజేపీ ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని గాంధీనగర్ చౌడమ్మ దేవాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, గర్ల్స్ హై స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతూ పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణంతో పాటు ముఖ్యంగా దేవాలయాల్లో ఆవిడకు నివాళులర్పించే కార్యక్రమంతో పాటు అహల్యాబాయ్ నిర్మించిన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సివిఎస్ మాధవ్, మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి హరీష్ బాబు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉత్తమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బూదులి సుదర్శన్, అనంతపురం మాజీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ, పట్టణ అధ్యక్షులు సాకే ఓబ్లేష్, బత్తలపల్లి మండలం అధ్యక్షులు భాస్కర్, తాడిమర్రి మండల అధ్యక్షులు రాము, ముదిగుబ్బ మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా సభ్యులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ పుణ్యశ్లోక అహల్యాబాయ్, జోహార్ పుణ్యశ్లోక అహల్యాబాయ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఇవాళ ధర్మవరం పట్టణంకి వచ్చి, ధర్మవరం అంటేనే ధర్మానికి అధిష్టానం చేసిన ఊరు. అటువంటి గొప్ప ఊరిలో మన ధర్మాన్ని, భారత తత్వాన్ని ఈ దేశంలో పునః ప్రతిష్ఠ చేసిన ఒక ధర్మమూర్తి గురించి మాట్లాడుకునే ఒక అద్భుత సందర్భం. ఇవాళ ధర్మవరం అంటే మీ అందరూ కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. రాష్ట్రంలో, దేశంలో పుట్టినరోజు మనందరికీ ఉంటుంది కదా. నగరానికి పుట్టినరోజు ఉంటుందా? కానీ ధర్మవరానికి పుట్టినరోజు ఉంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి 1153లో మీ యొక్క నగర జన్మం జరిగింది. తెలుసా మీకు? ఆ రోజు ఈ నగరానికి పుట్టినరోజు. సుమారు 850 సంవత్సరాలు పూర్తయింది. మొత్తం భారతదేశ చరిత్రలో ధర్మవరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 28,000 మగ్గాలు కలిగిన ఏకైక క్లస్టర్ ఒకే ప్రాంతంలో కలిగింది మందే. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ ఏదైతే ఉందో, ఆ విధంగా ప్రపంచంలోనే అతి అరుదుగా వచ్చే నగరాల్లో ధర్మవరం పట్టు మన పరికిణికి రావటం జరిగింది. ఇది కూడా చాలా గొప్ప విజయం. ఈ విధంగా మన ప్రాంతానికి ఆ స్థాయి రావడానికి కారణం ఏంటంటే, మన ప్రాంతంలో వడియార స్వామి నగరాన్ని నిర్మాణం చేశారు. ఆయన విగ్రహం ఉంది ఇక్కడ ధర్మవరంలో. వడియారు స్వామి విగ్రహం తెలుసా ఎవరికైనా? వడియార స్వామి అనే వ్యక్తి, వడియారు అంటే వడియారు మైసూరు వడియారు వంశం అంటారు కదా. ఆ విధంగా ఆ వడియారు వంశస్థు సంబంధించిన వడియార స్వామి వచ్చి ఈ నగరాన్ని ఆ తారీఖున శంకుస్థాపన చేశారు. ఆయన ఈ నగరానికి ఏ పేరు పెట్టారు? ధర్మాంబ అని వాళ్ళ తల్లి పేరు పెట్టాడు. అంటే అంత ఇష్టంగా ఈ యొక్క నగరానికి ఆ పేరు పెట్టి ఈ యొక్క నగరానికి శంకుస్థాపన చేశారు. ఆ విధంగా దేశంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో నాకు తెలిసి ఏ నగరానికి కూడా పుట్టినరోజు లేదు. నాకు తెలిసి ఈ పుట్టినరోజు మనం చేసుకుంటామా? తప్పకుండా సత్యకుమారి గారికి ఈ విషయం చెప్పి మనం తప్పనిసరిగా మన పుట్టినరోజు కూడా చేసుకోవాలి. నగరానికి జరిగే అద్భుతమైన ఆ యొక్క దినం, ఆ విధంగా ఆ యొక్క దినానికి ఉండే ప్రత్యేకత, మన నగరానికి నిర్మించిన ఆ వడియార స్వామి తప్పనిసరిగా కొలువై ఉండాల్సిన పరిస్థితి. మనందరికీ కూడా ఆశ్చర్యం వస్తుంది. ఇక్కడ పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి మనందరికీ నిజంగానే ఆయన ఉన్నాడనే అభిప్రాయం కలుగుతుంది. ఆ విధంగా ఈ నగరాన్ని నిర్మాణం చేయడంతో పాటు ఇక్కడ ఏవైతే విషయాలు ఉన్నాయో మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క మన తెలుగు భాష వికాసానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఎవరైతే ఆంధ్ర నాటక పితామహ ఎవరు? ధర్మవరం రామకృష్ణాచార్యులు. ఆయనకి మా ప్రాంతానికి సంబంధం ఉంది. మా ప్రాంతానికి హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణ దాస్ గారు,
ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు కలిసి అనేక రకాల పద్య గద్య నాటకాలు నిర్మించడం జరిగింది. ఆయన హరికథలో నిష్ణాతుడైతే ఈయన పద్య నాటకాల్లో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఆ విధంగా ఈయన చేసిన నాటకాలు సినిమాలుగా చాలా వచ్చాయి. ఆ విధంగా మీ ధర్మవరానికి పేరు. అలాగే ఆయుర్వేదం, సంస్కృతంలో కూడా ధర్మవరం నుంచి అనేక మంది నిష్ణాతులు దేశం అంతా వెళ్ళటం జరిగింది. తెలుగు భాష వికాసంలో కూడా ధర్మవరం అంతే గొప్ప పాత్ర. అలాగే కేవలం అదే కాదు, ఏదైతే మన యొక్క పట్టు అలాగే పారాయణలు ఏవైతే ఉన్నాయో అది దేశంలోనే అత్యంత మన్నిక కలిగిన ఒక నాణ్యమైన పట్టు చీరలు యొక్క నిలయంగా మారి అనేక మంది చేనేత కార్మికులకి అండగా నిలిచిన క్షేత్రం. కనుకనే ఈ రోజు ఈ నగరానికి రావటం, అలాగే మరీ ముఖ్యంగా మా అందరికీ కూడా బాగా ఇష్టమైన సత్యన్న తను నియోజకవర్గంలో మంత్రివర్యులు అయిన తర్వాత నేను మొదటిసారి వస్తున్నాను. ఆ విధంగా ఆయన యొక్క నియోజకవర్గానికి రావటం, మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తల్లులు అనేక మంది వచ్చారు, సోదరీశ్వరులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా సుదర్శన్ గారు, ఈ యొక్క అహల్యాబాయి హోల్కర్ సంబంధించిన కన్వీనర్ గారు, అలాగే మా పెద్దలు సందిరెడ్డి శ్రీనివాసరావు మిత్రులు, అలాగే మన హరీష్ బాబు గారు, అలాగే ఉత్తమరెడ్డి గారు, అలాగే ఇతర నాయకులందరూ వేదిక పైన అందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ నమస్కరిస్తూ, మీ నగరానికి సంబంధించిన ఏదైతే పుట్టు పూర్వతాలు ఒక వ్యక్తి నిర్మించాడంటే మనకి ఒక హృదయంలో ఒక ఆనందం కలిగింది. మన నగరం గురించి గొప్పగా చెప్తే మనందరికీ కూడా ఒక ఆనందం కలిగింది. నిజంగానే మన నగరాన్ని నిర్మించిన వ్యక్తుల గురించి మనం ఈరోజు గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.